కొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళ జీవితంలో కష్టాలు ఎదురవుతున్న కొద్దీ భగవంతుని పైన ద్వేషాన్ని కోపాన్ని పెంచుకుంటూ ఉంటారు. కానీ భగవంతుడి ప్రేమ ఎలాంటిదట అంటే అమ్మ ప్రేమ లాంటిదట. ఆయన పరీక్షిస్తాడు, సరిదిద్దటం కోసం దండిస్తాడు, కష్టాల రూపంలో మనలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అంత మాత్రం చేత భగవంతుని పైన కోపం పెంచుకొని ద్వేషంతో భగవంతుని ఆరాధించడం మానేస్తే నష్టపోయేది మీరే. భగవంతునికి సమీపంగా ఉండటం, భగవంతుని ఆరాధించటం, అర్చించడం ద్వారా ఆ సమస్యకి ఆయనే సరైనటువంటి పరిష్కారాన్ని చూపిస్తాడు. ఆయన మనలోనే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు అనేటువంటి భావన ఏర్పడి మనకి తెలియకుండానే మనలో మానసిక స్థైర్యం అనేది బలపడుతుంది. అంతేకాదు మన ఆలోచన విధానం క్రమ పద్ధతిలో కొనసాగుతుంది. భగవంతునికి సమీపంగా చేరుతూ ఉంటామో అప్పుడు మన జీవన విధానం క్రమబద్ధంగా జరుగుతూ ఉంటుంది. మన ఆలోచన విధానం సమతౌల్యంగా కొనసాగుతూ ఉంటుంది. తద్వారా సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాము. ఎంత పెద్ద సమస్యనైనా ఇట్టే పరిష్కరించుకోగలుగుతాము. అంతేకాని అస్తవ్యస్తమైనటువంటి జీవన విధానం ఉండి భగవంతుడి పైన కోపం